సో ఇది జేఈ మెయిన్స్కి వస్తుందండి. జేఈ మెయిన్స్ ఎవరైతే జేఈ మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ సెమీ కండక్టర్ అనే చాప్టర్ ఉంటుంది. సో సెమీ కండక్టర్ చాప్టర్ ఇది ఫిజిక్స్లో ఉంటుందండి. సో ఇందులో నుంచి మనం ఒక ప్రాబ్లమ్ని ఈరోజు సాల్వ్ చేద్దాం. సో క్వశ్చన్ ఏం చెబుతుంది? ఫస్ట్ వీ హ్యావ్ టు స్టడీ క్వశ్చన్. ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇస్ ఇఫ్ అన్ ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్ ఈజ్ హీటెడ్ ద రేషియో ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ టు హోల్స్ ఈజ్. అంటే ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్ మనం హీట్ చేసినట్లయితే, సపోజ్ మనం ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్ అనేది తీసుకున్నాం. సో మీకు దీన్ని ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్ అంటే తెలియాలి అంటే ఫస్ట్ సెమీ కండక్టర్ అంటే ఏంటో తెలియాలి. సెమీ కండక్టర్ అంటే తెలియాలి అంటే ఫస్ట్ కండక్టర్ అంటే ఏంటో మనం తెలియాలి. సో కండక్టరు, ఇన్సులేటరు, సెమీ కండక్టరు. సో కండక్టర్ అంటే ఏంటంటే దీని నుంచి ఏ హీట్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ దీని నుంచి పాస్ అవుతుంది అనుకోండి, దాన్ని కండక్టర్ అని పిలుస్తాం. అదే ఇన్సులేటర్ అనుకోండి, ఇన్సులేటర్లో ఇందులోంచి మనకి ఎలక్ట్రిసిటీ కానీ హీట్ కానీ ఇలాంటివి మనం తీసుకున్నట్లయితే ఇందులోంచి పాస్ అవ్వట్లేదు అనుకోండి, దాన్ని ఇన్సులేటర్ అని పిలుస్తాం. మరి సెమీ కండక్టర్ అంటే ఏంటంటే దీని అర్థము, దీనిలో ఎప్పుడైతే ఈ సెమీ కండక్టర్ మనం ఏదైనా మెటీరియల్ని తీసుకొని, సెమీ కండక్టర్ మెటీరియల్ ఎగ్జాంపుల్ సిలికాన్ ఆర్ జెర్మేనియం ఇవి తీసుకొని మనం హీట్ చేసినప్పుడు మాత్రమే ఇందులోంచి మనకి ఎలక్ట్రిసిటీ అనేది జనరేషన్ అనేది జరుగుతుందండి. సో మిగతా టైంలో ఇది ఇన్సులేటర్ లాగే వర్క్ అవుతుంది. కాబట్టి సో సెమీ కండక్టర్ అంటే ఏమని పిలుస్తాం మనం? సో వెన్ ఇట్ ఈజ్ హీటెడ్ ఇట్ జనరేట్స్ ఎలక్ట్రిసిటీ, సో దెన్ ఇట్ ఈస్ సెడ్ టు బి సెమీ కండక్టర్. సో ఇందులోంచి సెమీ కండక్టర్లోంచి మనకి జేఈ మెయిన్స్లో క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీన్ని జాగ్రత్తగా స్టడీ చేద్దాం. ఇందులో ఫస్ట్ ఈ క్వశ్చన్ని స్టడీ చేసినట్లయితే ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్ ఈజ్ హీటెడ్ ద రేషియో ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ టు హోల్స్ ఈజ్. సో ఇక్కడ ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్లో టైప్స్ ఉంటాయండి, ఎక్స్ట్రిన్సిక్ అండ్ ఇంట్రిన్సిక్స్ అని రెండు సెమీ కండక్టర్లో టైప్ ఉంటాయి. సో ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్ అంటే ఏంటి, ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్ అంటే ఏంటి? ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్లో మనం ఏం చేస్తామంటే వేరే ఇంప్యూరిటీస్ని యాడ్ చేయటం ద్వారా దీని యొక్క కెపాసిటీని అనేది